ఈ వీడియోలో మనం వరల్డ్ లో నెంబర్ 1 ఆర్మీ ఏది అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మన ఇండియన్ ఆర్మీ యొక్క ర్యాంక్ ఎంత అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం. అలాగే ప్రపంచంలో అత్యధిక చీమలు ఉన్న దేశం ఏదనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీరు రోజుకి 2 కప్పుల కంటే ఎక్కువ టీ కానీ కాఫీ కానీ తాగుతున్నారా? ఇలా తాగడం వల్ల మానవునికి వచ్చే జబ్బులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ కలిగిన దేశాల జాబితాలో అగ్రస్థానంలో అమెరికా ఉండగా రష్యా, చైనా వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. ఇక ఆ తర్వాత 4వ స్థానంలో భారత్ చోటు దక్కించుకుంది. ప్రపంచ రక్షణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్సైట్ 2024 ఏడాదికి గాను ప్రపంచ దేశాల్లోని సైనిక శక్తికి తాజాగా ర్యాంకింగ్ను కేటాయించి సైనికుల సంఖ్య, సైనిక పరికరాలు, ఆర్థిక స్థిరతత్వం, భౌగోళిక స్థానం, అందుబాటులో ఉన్న వనరులు వంటి 60 కంటే ఎక్కువ అంశాలను పరిగణలోకి ఈ పవర్ ఇండెక్స్ స్కోర్ని గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్సైట్ ఈ జాబితాను తయారు చేసింది. ఈ జాబితాలో ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉంది. ఇక డిఫెన్స్ బడ్జెట్ పరంగా చూస్తే అమెరికానే టాప్లో ఉండగా చైనా 2వ స్థానంలో నిలిచింది. రష్యా 3వ స్థానం, భారత్ 4వ స్థానంలో నిలిచాయి. ఇక అదే డిఫెన్స్ బడ్జెట్ జాబితాలో పాకిస్తాన్ 47, బంగ్లాదేశ్ 43వ స్థానంలో ఉన్నాయి. మొత్తం 145 దేశం యొక్క సైన్యాల ర్యాంకుల్ని వెల్లడించగా అందులో భూటాన్ చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచంలో అత్యధికంగా చీమలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా? ప్రపంచంలో అత్యధికంగా చీమలున్న దేశం సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికా దేశంలో 2500 పైచిలుకు రకాలు ఉన్న చీమలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చీమల తెగ బుల్డాగ్. ఈ బుల్డాగ్ అనే చీమలు ఒక్కసారి మనిషిని కరిస్తే జీవితకాలం చర్మం మీద అలర్జీ అలాగే ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చీమల జాబితాలో ఈ సౌత్ ఆఫ్రికాలోని బుల్డాగ్స్ అనే చీమలు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ను కూడా సంపాదించాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎవరైతే తమ రోజువారీ జీవితంలో 2 లేదా అంతకంటే ఎక్కువ కాఫీ అయితే తాగుతున్నారో వాళ్ళకి గుండెకు సంబంధించిన వ్యాధులు, ఇరిటేషన్, నిద్రలేమి వంటి జబ్బులతో ఎక్కువగా బాధపడుతున్నారని రీసెంట్గా జరిగిన ఒక మెడికల్ సర్వే అయితే వెల్లడించింది. మీరు కూడా కాఫీ లవర్స్ అయితే లవ్ కాఫీ అని అయితే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, కుంభకర్ణుడు నిరంతరం నిద్రపోవడానికి ఆ శాపం ఎవరిచ్చారు, ఎందువలన నిద్రపోతున్నాడు అనడానికి గల రీజన్ ఏంటో మీకు తెలుసా? వాల్మీకి రామాయణం ప్రకారం కుంభకర్ణుడు మహా తేజశాలి, బలవంతుడు. పుట్టగానే ఆకలితో కనిపించిన జంతువునల్లా తినసాగాడు. లోకులు ఇంద్రుని శరణు వేడగా ఇంద్రుడు వాడిని వజ్రాయంతో కొట్టాడు. అప్పుడు కుంభకర్ణుడు కోపంతో ఊగిపోతూ ఇంద్రుడు ఎక్కి ఉన్న ఐరావతం దంతం ఊడబెరికి దాంతోనే ఇంద్రుణ్ణి తీవ్రంగా దండించాడు. భయపడిన ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు పోయి లోకాలు విపత్తులో ఉన్నాయి అని మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ కూడా భయపడి అంతలోనే తేరుకొని నువ్వు నేటి నుండి చచ్చిపడినట్లు నిద్రపోతావు అని శపించాడు. వెంటనే కుంభకర్ణుడు నిద్రలోకి జారుకున్నాడు. రావణుడు బ్రహ్మను ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ 6 మాసాలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేల్కొని ఉంటాడు అని శాపాన్ని సడలించాడు. చూశారుగా, నిజానికి కుంభకర్ణుడు నిద్రకి అనేక కథలున్నప్పటికీ ఈ కథ వాస్తవం. ఇది వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దినేష్ రాయల్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.